పీడీఎస్యూ ఆధ్వర్యంలో సిద్దిపేట ఓయూ పీజీ కాలేజీ ఎదుట విద్యార్థుల ఆందోళన. హాస్టల్ విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్. సిద్దిపేట ఓయూ పీజీ కాలేజీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు కాలేజీ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా సిద్దిపేటలో కొనసాగుతున్న పీజీ కాలేజీ హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. కాలేజీకి అనుబంధంగా నిర్మించిన బాలికల హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు గదులు కేటాయించి భోజనం అందించడం లేదని మండిపడ్డారు. సుమారు 160 మంది హాస్టల్ విద్యార్థులు సొంతంగా డబ్బులు ఖర్చు చేసి వండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల హాస్టల్లో వార్డెన్స్, వాచ్మెన్స్ దిక్కులేరని మండిపడ్డారు. రాత్రి వేళల్లో తాగుబోతులకు కాలేజీ హాస్టల్ మైదానాలు అడ్డాగా మారాయని, ఏదైనా జరగరని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులను ప్రశ్నించారు. కాలేజీలో విద్యార్థులకు అత్యవసరమైన ల్యాబొరేటరీ గదులు అందుబాటులో లేవని, అదేవిధంగా అప్పుడు అధ్యాపకులతో క్లాసులు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఉస్మానియా యూనివర్సిటీని వైస్ ఛాన్సలర్ సిద్దిపేట పీజీ కాలేజ్ సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా యూనివర్సిటీ అధికారులు స్పందించకపోతే విద్యార్థులను కలుపుకొని చలో ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు కోంపిల్లి విజయ్ కుమార్, కృపాకర్, గోపాల్, వేణు, రమేష్, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. స్టూడియో ఎక్విప్మెంట్ ఆ స్టూడియోకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏం లేదు. ఆ రోజు ఇనాగ్రేషన్ రోజు హరీష్రావు గారి ముందు మాట్లాడినప్పుడు మీకు శాంక్షన్ చేస్తాము, 2 రోజుల వరకు శాంక్షన్ చేసి ఎస్టాబ్లిష్ చేస్తామని మాట్లాడేది. అది ఇంతవరకు కనీసం మా ఫ్యాకల్టీ ఎంత తిరిగినా కూడా అది శాంక్షన్ అవ్వలేదు. ఇప్పుడు మాకు మీడియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్ అయితే మా జూనియర్స్ అయినా ఇప్పుడు ఆ హాస్టల్ వైస్ ఉపయోగపడుతుంది. హాస్టల్ వైస్ ఖచ్చితంగా మాకు రావాలి, లేకపోతే హాస్టల్స్ ఉండి ఏం లాభం, మీకు ఇక్కడ ఎందుకు ఉండాలి, ఇంత ఇబ్బంది పడుతుంది. మళ్ళీ పక్కన బాయ్స్ వస్తుంది, మాకు ఒక సెక్యూరిటీ ఉండదు. ఒక అతను వచ్చి ఎప్పుడు 7 o'clockకి 7:30కి వచ్చి లాక్ వేసుకొని పోతాడు. ఇప్పుడు కేర్ టేకర్ ఒక అమ్మాయి, ఒక ఆంటీ ఉంది, తను ఆమె లాక్ వేసుకుంటుంది. ఒక పర్ఫెక్ట్ సెక్యూరిటీ అనేది వాచ్మెన్ లాగా ఎవరు లేదు. ఇప్పుడు మేము ఇట్లా మాట్లాడిన వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. కాలేజీలో చాలా ఇబ్బంది అవుతుంది. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఓయూ సబ్ క్యాంపస్ పిల్లలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళ కాలేజీ ముందు ప్రొటెస్ట్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఈ ఓయూ పీజీ సబ్ సెంటరు వాళ్ళ హాస్టల్లో నిర్మించింది. గర్ల్స్ కోసం, బాయ్స్ కోసం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి వాళ్ళ విద్యార్థులకు అలా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించడం మరిచింది. దాంట్లో ఒక వార్డెన్ పోస్టులు లేనటువంటి పరిస్థితుంది, వాళ్ళ దాంట్లో వంట మనుషులకు సంబంధించిన పోస్టులు లేనటువంటి పరిస్థితుంది. వాళ్ళ బాయ్స్, గర్ల్స్ హాస్టల్ భద్రత కోసం ఏర్పాటు చేయాల్సినటువంటి వాచ్మెన్లు కూడా ఇక్కడ లేరు, అందుబాటులో లేరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి క్రమంలో ఈ కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఉంది, మీరు బ్రహ్మాండంగా చదువుకోవచ్చు అని చెప్పేసి ప్రచారం చేశారు. కానీ ఇవాళ ఇక్కడ అడ్మిషన్ తీసుకొని హాస్టల్ను చూద్దామని చెప్పేసి విద్యార్థులు పోతే, అంటే హాస్టల్లో జాయిన్ కావడానికంటే ముందు ప్రతి ఒక్క విద్యార్థి 4,500 రూపాయలు కాలేజీకి డీడీలు తీసినటువంటి పరిస్థితుంది. ఆ డీడీలు ఎందుకోసం అంటే ఇవాళ కేవలం ఒక రూమ్ ఇవ్వడం కోసం, కరెంటు బిల్లు కాలేజీ భరించడం కోసం మాత్రమే ఈ 4,500 వసూలు చేసినటువంటి పరిస్థితుంది. వాళ్ళ ఒక్కొక్క రూమ్లో దాదాపు 4 విద్యార్థులు ఉంటున్నటువంటి పరిస్థితుంది. వాళ్ళ 4 విద్యార్థులు వాళ్ళ నెలకు సరిపడా వాళ్ళ ఒక ప్రైవేటు రూమ్లలో ఉంటే ఎట్టయితే సొంతంగా వంటలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుందో ఇబ్బందులు నడుమ, అట్లాంటి ఇబ్బందులు ఇవాళ విద్యార్థులు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితుంది. దీంట్లో ఎంసీజే, అట్లాగే ఎంబీఏ, తర్వాత ఎంఏ ఎకనామిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇట్లాంటి అనేక రకాల కోర్సులు, ఎంఏ తెలుగు, ఇంగ్లీష్, ఇట్లాంటి అనేక రకాల కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాళ్ళ సమాజానికి ఉపయోగపడేటువంటి రంగాల్లో వీళ్ళ పాత్ర ఉండేటువంటి విద్యార్థులకు ఇవాళ చాలని సౌకర్యాల మధ్యలో ఇవాళ వీళ్ళు చదువుకుంటున్న పరిస్థితుంది. మేము పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా ఓయూ వైస్ ఛాన్సలర్ గారిని 2 డిమాండ్లు చేస్తా ఉన్నాం. ఒకటి, మీరు తక్షణమే సిద్దిపేట పీజీ సబ్ సెంటర్ను సందర్శించాలి. 2, దీనికి అనుబంధంగా కట్టినటువంటి హాస్టల్ ఏవైతే ఉన్నాయో హాస్టళ్లలో ఉంటున్నటువంటి విద్యార్థులకు వాళ్ళ భోజన సౌకర్యం కల్పించే రకంగా ఒక వార్డెన్, అట్లా ఒక వాచ్మెన్, ఇట్లా కాలేజీలో కూడా పూర్తి స్థాయి పర్మనెంట్ ఉద్యోగులు నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక ఉద్యోగి తప్పితే ఇక్కడ టీచ్ చేస్తున్నటువంటి
ఫ్యాకల్టీ మొత్తం కూడా గెస్ట్ ఫ్యాకల్టీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఓయూ వైస్ ఛాన్సలర్ గారు సిద్దిపేట పీజీ సెంటర్ను సందర్శించాలి. లేని పక్షంలో మేము అందరం కూడా విద్యార్థులను కలుపుకొని చలో ఓయూ అనేటువంటి కార్యక్రమం కూడా నిర్వహిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.